తెలంగాణ మాజీ స్పీకర్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ కొద్ది గంటల వ్యవధిలోనే రాష్ట్రమంతా మారుమోగిపోయాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉడుకుతున్న విభేదాలకు అవి దర్పణం పట్టాయి. పెండింగ్ బిల్లులను సగం కూడా మంజూరు చేయటం లేదని ఆయన బహిరంగంగా ఆవేదన చెందారు. తాను పదవుల కోసం పార్టీ మారలేదని, నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ లోకి వెళ్తే అనుకున్న పనులు కావటం లేదని పోచారం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆయనకు ఇస్తానన్న పదవి ఇవ్వనందునే పరోక్షంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోపక్క ఫిరాయింపుదారుల్లో పోచారం లాంటి వాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఒకరు. మంత్రి పదవిని ఆశించి కాంగ్రెస్ లో చేరితే ఆ ఊసే ఎత్తడం లేదని, పైగా తనను సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయించి చట్టం ముందు అడ్డంగా బుక్ చేశారని దానం తన అనుచరుల వద్ద చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోచారం చాలా సీనియర్ నాయకుడు. ఆయన టీడీపీ, బీఆర్ఎస్ లో పనిచేశారు. కేసీఆర్ పిలిచి మరీ ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చారు. బాన్సువాడ నియోజకవర్గానికి ఏం కావాలంటే అది చేశారు. 2023లో బీఆర్ఎస్ ఓడిపోయిన వెంటనే ఫిరాయించిన 10 మందిలో పోచారం కూడా ఉన్నారు. తన కుమారుడి రాజకీయ జీవితం కోసం పోచారం పార్టీ మారారని అప్పట్లో చెప్పుకున్నారు. కాకపోతే నియోజకవర్గం కోసం చెయ్యి కలిపారని పోచారం అంటున్నారు. కాంగ్రెస్ గెలిచి 3వ సంవత్సరం జరుగుతున్నప్పటికీ పోచారానికి, ఆయన కుటుంబానికి ఎలాంటి పదవి లభించలేదు. పైగా పోచారం ఫోన్ చేస్తే మంత్రులెవ్వరూ స్పందించటం లేదట. నియోజకవర్గంలో కాంట్రాక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తానని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ అందులో సగం పనులు కూడా జరగలేదని పోచారం ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. కేసీఆరే బెటర్ అని, ఆయన నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని పోచారం గుర్తు చేసుకుంటున్నారు. పైగా అన్నం పెట్టిన వాళ్లను ఎన్నటికీ మర్చిపోలేనని కూడా పోచారం పవర్ఫుల్ డైలాగ్ వదిలారు. పోచారం లాగే అనేక మంది ఫిరాయింపు నేతలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఆయన బయటపడ్డారు. మిగతా వాళ్లు లోలోన మదన పడుతున్నారు. తమ అనుచరుల వద్ద వాపోతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాస్త ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారు. రాజధాని నడిబొడ్డున ఉన్నప్పటికీ ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని, బస్తీలన్నీ మురికి కూపాలుగా మారుతున్నాయని ఆయన గుర్తు చేసుకుంటున్నారు. పార్టీలో చేరేటప్పుడే మంత్రి పదవి ఇస్తామన్నారని, అందుకే ఓడిపోతారని తెలిసి కూడా లోక్సభకు పోటీ చేశానని దానం తన అనుచరుల వద్ద చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో కొందరు కాంగ్రెస్ నేతలే వెన్నుపోటు పొడిచారని నాగేందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు మంత్రి పదవి విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ అధిష్టానం కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఇక తనకు మొండి చెయ్యి చూపినట్లేనన్న నిర్ణయానికి వచ్చారు. పైగా పార్టీలో పట్టు కోసం తాను అనేక సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చెప్పుకున్నానని, తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని ప్రగల్భాలు పలికానని దానం గుర్తు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా దానం బాధను రేవంత్ రెడ్డి అర్థం చేసుకుంటారా?